హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను నల్లేరు పచ్చడి చేస్తున్నా. ఈ నల్లేరు పచ్చడికి కావాల్సినవి ఎండుమిర్చి, పల్లీలు, మినపప్పు, పొట్టు మినపప్పు అనమాట. ఇవి నల్లేరు కాడలు మాడిపోకూడదు, అలా అని పచ్చిగా ఉండకూడదు. చక్కగా నూనెలో వాడ్చుకోవాలి ఉడికేటట్టుగా. చూడండి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇందులో టమోటాలు, కొద్దిగా చింతపండు ఆయిల్లో ఉడికిచ్చాను. నేనైతే ఈ చిన్న రోలు ఉంది, ఈ రోట్లో దంచుతాననమాట ఈ చట్నీని. ఇవి నూరుకున్న తర్వాత టమాటాలు వేసుకొని లాస్ట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి లైట్గా కచ్చపచ్చగా దంచుకొని పోపు వేయాలి. ఆ పోపులో కాస్త ఇంగు వేసుకోవచ్చు నచ్చితే, లేకపోతే లేదు, పర్వాలేదు. మీకు నచ్చితే వేయొచ్చు, లేకపోతే లేదు. ఇంకా కొంచెం చిటికెడు ఇవి నువ్వులు, తెల్ల నువ్వులు, అవి కూడా వేసుకోవచ్చు. మన దగ్గర అయితే ప్రస్తుతానికి లేవు. ఇక నేను ఇలాగా చేసేస్తున్నా. ఈ చట్నీ మనకి మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, బోన్స్ గట్టిగా తయారవడానికి వాటికని చెప్తారు ఆయుర్వేదంలో. మన చుట్టుపక్కల ఉంటూ ఉంది నల్లేరు, కానీ మనం దాని గురించి పట్టించుకోము. చేయాలంటే కొంచెం పెద్ద కాడలు వలవాలంటే చాలా శ్రమ. అది ఎవరు ఒలుస్తారు, పీసులు వస్తాయి, చేతులు దురద అని మనం అనుకుంటాం. అలా కాకుండా పైన చిగుర్లు ఉంటాయి కదా సన్నవి, అవి అయితే చక్కగా మనం వలవక్కర్లేదు. డైరెక్ట్గా కడిగేసి సన్నగా తరుక్కొని పోసేసుకొని సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, మిక్సీలో కూడా వేయవచ్చు, కానీ నూరితే టేస్ట్ బాగుంటుంది కదా. అందుకని మనకి పెద్ద రోలు ఉంది కొంచెం. నేను ఈ రోలు ఎందుకు వాడుతున్నానంటే, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ మనం పెట్టేసుకొని హాల్లో కూర్చున్నా, ఎక్కడైనా కూర్చున్నా మనం బాల్కనీలో అట్లా ఆ రోలు అక్కడికి తీసుకెళ్ళి దంచుకోవచ్చని నేను చిన్నది కొనుక్కున్నాను అనమాట. అందుకని పెద్ద రోలు ఉంది, కానీ నేను అందుకనే ఈ చిన్నది తెచ్చుకున్నాను. చూడండి, కొండరాయి అన్నమాట ఈ రోలు. ఇది ఎన్ని సంవత్సరాలైనా అరిగిపోదు. మామూలుగా ఆకురాయిదని కొంచెం తెల్లరాయి వస్తుంది, బయట తక్కువ రేటుకు ఉంటుంది. అది అయితే అరిగిపోతూ ఉంటుంది. ఇది అరగదనమాట రోలు. సంవత్సరాలు, ఎన్నో తరాలు ఉంటుంది ఈ రాయి. అందుకని నేను ఈ రోలు కొనుక్కున్నాను. ఇది వాడండి 2-3 సార్లు వారానికి, చాలా మంచిది. మనం నొప్పులు వచ్చిన తర్వాత వాడేదానికంటే ముందు జాగ్రత్తగా ఫస్ట్ నుండి మనం ఇలా 2-3 సార్లు వారానికి వాడామనుకోండి నల్లేరు, మనకి మోకాలు నొప్పులు రావు కదా. వెనకటి వాళ్ళకి అలాంటివి లేవు, అందుకనే మనం అలాంటివి ఏమి వాడట్లేదు కాబట్టి అలా వస్తున్నాయి అనుకుంటాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింది గార్డెను. ఓకేనా ఫ్రెండ్స్.